ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధాష్టమి రాత్రి 2:23 వరకు ఉంది. నక్షత్రం మృగశిర రాత్రి 9:15 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. మార్చి 18 అంటే సోమవారం, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణోత్సవం. మార్చి 19 మంగళవారం, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. మార్చి 20 బుధవారం, సర్వ ఏకాదశి, అమలిక ఏకాదశి, శ్రీవారి ప్లవోత్సవం ప్రారంభం. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. మార్చి 21 గురువారం, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. మార్చి 22 అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మేషక్షేత్రంలో వ్యయస్థితి, మిత్రక్షేత్ర స్థితి కొనసాగుతుంది. కేతు సంచారం ఈ వారం అంతా కూడా కన్యాక్షేత్రమే. కుజ సంచారం, శని సంచారం, శుక్ర సంచారం కుంభక్షేత్రంలో కొనసాగుతాయి. అలాగే రవి, రాహు, బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. అలాగే రవి, రాహు, బుధుల సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. వ్యయం పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కుజ శనుల యొక్క కలయిక లాభస్థితిలో ఆకస్మిక విషయాల్ని కలిగిస్తుంది. భూ సంబంధిత లావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. కేతు సంచారం కూడా అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. వైద్య వృత్తి వారికి ఆకస్మిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలు సమాంతరంగా ఉన్నాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మొదట ప్రతికూలతని, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే కేతు సంచారం కూడా సామాన్యం. కుజ శనుల సంచారం ఆకస్మిక విపత్కర పరిస్థితులను కలిగిస్తుంది. రవి, బుధ, రాహుల సంచారం ఆకస్మిక విషయాల్ని కలిగిస్తుంది. కొన్ని విషయాలు, కొన్ని పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. అభివృద్ధి కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినీ రంగం వారికి ముఖ్యంగా మంచి అవకాశాలు ప్రయత్నాల ద్వారా లభ్యమవుతాయి. ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రావీణ్యత పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి అవకాశాలు చేజికెచ్చుకోగలుగుతారు. అభివృద్ధి మహిళలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం అనుకూలతని కలిగిస్తుంది. రాహు సంచారం కూడా ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. బృహస్పతి సంచారం కూడా శుభ ప్రయత్నాల్లో విజయాన్ని కలిగిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు మాత్రం పాటించాలి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అనుకున్నదే తడువుగా కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆచరణ యోగ్యమైనటువంటి పథకాలు మహిళలకు లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తి, తద్వారా
ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాలు లాభిస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని దూరం చేసుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం, రవి రాహు బుధుల సంచారం కూడా సామాన్యంగా ఉంటుంది. కుజ శనుల కలయిక అష్టమ స్థితిలో ఆకస్మిక ప్రమాదాలని కలిగిస్తుంది. అకారణ కలహాలు ప్రబలమవుతాయి. అతి జోక్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతంగా తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసినటువంటి సమయం ఇది. దూకుడు స్వభావం పనికిరాదు, దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కాలయాపన ప్రతి పనిలోనూ కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహనాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. సినీ రంగం వారికి ఆధిక్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి దూరం అవుతాయి. ప్రశాంత పరిస్థితులు న్యాయపాత వృత్తి వారు పొందలేకపోతారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా భాగ్యస్థితిలో అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. రవి సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది అష్టమ స్థితిలో. అలాగే రాహు సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో అభద్రతాభావం పెరుగుతుంది. అయినప్పటికీ ఎదుర్కొని మంచి విజయాలు సాధించగలుగుతారు. బుధ సంచారం ఆకస్మిక ఆర్థిక బలాన్ని కలిగిస్తుంది. కుజ శనుల సంచారం సప్తమ స్థానంలో విరోధాల్ని కలిగిస్తుంది. ఆకస్మిక విరోధాలు, ఆకస్మిక ప్రతికూలత, ఆకస్మిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి నిర్ణయాలు వ్యాపారంగా వారు తీసుకోగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. మంచి అవకాశాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత ప్రతికూలం. అష్టమ స్థితిలో అవమానకర సంఘటనల్ని కలిగిస్తుంది. పరాభవాలు ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. కుజ సంచారం, శని సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అయినప్పటికీ అయోమయ పరిస్థితులు నియంత్రించవలసినటువంటి అవసరం ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. అలాగే బృహస్పతి సంచారం కూడా అత్యంత అనుకూలం. కుజ శనుల సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆర్థిక లావాదేవీల విషయంలో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు.
అభద్రతాభావం అన్ని రంగాల వరకు తొలగుతుంది. ధైర్య సాహసాలను పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని మెల్లమెల్లగా కలిగిస్తాయి. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు ప్రతికూలంగా ఉంది. అలాగే అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు కూడా మనోవ్యాధిని కలిగించేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. అధిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా కొనసాగుతాయి. ఉద్దేశ్యాలు మంచివే అయినా మహిళలకు ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు మనోవ్యాధిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా, క్రమశిక్షణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత వృత్తిలో చేకూరుతుంది, పోటీతత్వం పెరుగుతుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా పంచమ స్థానంలో అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. విచక్షణ అజ్ఞానం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైన నిర్ణయాల ద్వారా వేగవంతంగా పరిష్కారాలు సమస్యలకి పొందగలుగుతారు. శని యొక్క సంచారం, కుజ సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలం. మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. రవి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం సామాన్యం. అభివృద్ధి కార్యక్రమాలు అవిలీలగా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం, శని సంచారం అత్యంత ప్రతికూలంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. రవి సంచారం, రాహు సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తాయి. ధైర్య సాహసాల ద్వారా కూడా సమస్యను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. బృహస్పతి సంచారం, అర్ధాష్టమ బృహస్పతి మనోవేదాన్ని కలిగించేటువంటి సంఘటనల్ని పొందగలుగుతారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రతిబంధకాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ధైర్యం కూడా సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ కూడా అనుకూలతని పెంచుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో తృతీయ స్థానంలో ప్రతికూలతని కలిగిస్తుంది, అవమానాలకి దారితీస్తుంది. కేతు సంచారం అష్టమ స్థానంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు, ప్రమాదాలని కూడా కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శని కుజుల ప్రభావం జన్మరాశిలో ఆరోగ్య ప్రతికూలతని పెంచుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాబట్టి ఓర్పు, సహనంతో కూడిన ప్రశాంత చిత్తంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే అభివృద్ధికి దోహదపడతాయి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు. పెట్టుబడుల విషయంలో వ్యాపారంగా వారు జాగ్రత్తలు వహించాలి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అకారణ ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు కూడా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని లేదా అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ద్వితీయ స్థానంలో అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. కేతు సంచారం సామాన్యం, రవి సంచారం ప్రతికూలంగా మారుతుంది. శుక్ర సంచారం సామాన్యం, శని కుజుల సంచారం ప్రతికూలతని పెంచుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. విద్యార్థులకి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపారంగా వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. యోచించగా ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు పొందటానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణతో కూడిన విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి రావాలని, కుటుంబ సఖ్యతతో అనుకూలత సాధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆదివారం సూర్య భగవానుడికి ప్రియమైన రోజు. రాగి లోహం అంటే సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఆదివారం రోజు రాగి లోహంతో తయారు చేయబడిన గుండ్రటి సూర్యుడి రూపును గృహంలో తూర్పు దిక్కులో ఏర్పాటు చేసినట్లయితే గృహంలో సభ్యులకి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి రాగి లోహంతో చేసిన సూర్యుడి రూపు విశేషంగా సహకరిస్తుంది. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఇది అనుకూలిస్తుంది. అలాగే ఈ రాగి లోహంతో చేసిన సూర్యుడి రూపును మీ వ్యాపార స్థలంలో కానీ, కార్యాలయంలో కానీ ఆదివారం నాడు ఏర్పాటు చేసుకున్నట్లయితే వ్యాపార పరంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే రాగి లోహంతో చేసిన సూర్యుడి రూపును ఆదివారం మీ గుమ్మం పై భాగంలో ఏర్పాటు చేయటం ద్వారా గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగింపజేసుకుని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీ వ్యాపార స్థలంలో కానీ, ఆఫీసులో కానీ ఈ రాగి లోహంతో తయారు చేయబడిన సూర్యుడి రూపును తూర్పు వైపు ఏర్పాటు చేసుకోవటం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోవచ్చు. దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. శుక్ల యజుర్వేదం సూర్యనారాయణమూర్తి నుండి యాజ్ఞవల్క్యునికి వచ్చింది. అక్కడి నుంచి శుక్ల యజుర్వేదం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చింది. యజుర్వేదం రెండుగా మారేటట్టుగా పాఠం నేర్చుకున్నటువంటి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయనకి గురువు సూర్యనారాయణమూర్తి. అసలు మనుష్య ధర్మాలన్నీ నేర్పింది గురువు అయినటువంటి సూర్యుడే. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు సూర్యనారాయణమూర్తికి కూడా కళ్యాణం అవుతుంది కదా మరి. ఎందుకంటే మనకి సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది. సశక్తియుతుణ్ణి ఉపాసన చేస్తారు. ఉపాసన యందు శక్తి స్వరూపం పక్కన ఉండాలి. ఒక్క రాముణ్ణి పెట్టి ఉపాసన చేయకూడదు. అందుకే శచీ పురందరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః అలా చెప్తాను తప్ప ఒక్కళ్ళని ఉపాసన చెయ్యరు. పక్కన శక్తి లేకుండా చేయకూడదు. అందుకే పక్కన శక్తి ఉండి ఉపాసన చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తికి కూడా ఉండాలి పక్కన శక్తి. లేకపోతే ఉపాసన ఎలా నడుస్తుంది? ఉపాసన చేయడం దేని విధానం దాందేనండి. ఎక్కడ ఉండే మర్యాద అక్కడ ఉంటుంది. దేనికి కలగాపలగం చేసుకుని కంగారు పడకూడదు. శక్తి అన్న మాటలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పక్కన భార్య అన్న మాటతో దేవతలకు ఎప్పుడైనా చెప్తే అది వారి శక్తి స్త్రీ రూపంలో చెప్తారు. నేను మీతో అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు విష్ణువుకి అన్న మాటకు అర్థం ఏంటంటే భూమికి ఓషధీ శక్తిని ఇస్తుంది. అది ఇన్ని వడ్లు గింజలు వేశారనుకోండి, అన్ని కంకులు వస్తాయి, పంట పండుతుంది. కానీ పంట పండడం భూమి ధర్మంగా పండింది. ఇప్పుడు ఈ పంట వీడికి భోగంగా వెళ్ళాలా వద్దా, వీడి అన్నం తినాలా వద్దా అంటే అప్పుడు భూదేవి యొక్క అనుగ్రహం శ్రీదేవిగా మారే ముందు ఇద్దరు ఆయన వంక చూస్తారు, భర్త వంక. వెళ్ళొచ్చా అని చూస్తే వీడెప్పుడు ఒక్కనాడు భగవన్నామం పలకడం.
ఎప్పుడు స్వార్థమే. అసలు ఏ విషయంలోనూ భగవంతుడు కానీ త్యాగం కానీ ఏమీ అక్కర్లేదు. వీడికి ఒక పాఠం చెప్తే తప్ప నేను జ్ఞాపకానికి రాడు. మంచితో మర్యాదతో ఎంతో ప్రయత్నించా. పిల్లవాణ్ణి కూడా ఒక చిన్న దెబ్బ కొడుతుంటారు తల్లిదండ్రులు. ఎందుకు? లాలనమున బహదోషము లోలింప్రాపించు తాడ నోపాయములం చాలా గుణంబులు కలుగును తాడ నంబె బాలురకును పద్యంబరయన్నంటుంది యశోదాదేవి భాగవతంలో. ఓ 4 దెబ్బలు ఇస్తే కానీ పిల్లలు బాగుపడరది, వాళ్ళకి పద్యం, అందుకుని కొడతాను కృష్ణుండి. కొట్టలేకపోయింది వేరు మాట అనుకోండి. కాబట్టి భగవంతుడు కూడా వీడికి ఒక చిన్న దెబ్బ వేస్తే తప్ప వీడు బాగుపట్టరా, పాడు చేసేసుకుంటున్నాడు మనుష్య జన్మ అని ఏం చేస్తాడంటే ఆ పంట ఇంటికి రాదు. ఏదో ఉత్పాతం పాడవుతుంది. అరే రే ఎందుకు ఇలా పోయింది? అప్పుడు ఆలోచిస్తాడు, జాగ్రత్త పడతాడు, భక్తితో ఉంటాడు, మళ్ళీ ద్విగుణీకృతంగా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు శ్రీదేవి భూదేవి అయిన భార్యలు అన్న మాటకు అర్థం ఏంటంటే భూమిలోని పంట నీకు భోగంగా మారాలా వద్దా అంటే మధ్యలో ఉన్నవాడు అనుగ్రహం ఉంటేనే. అది భార్య అన్న మాట సంకేతింపబడుతూ ఉంటుంది. సూర్యుడికి భార్యలు ఛాయ, ఉష, పద్మిని, సంజ్ఞ, వీళ్ళందరూ ఆయన భార్యలు. మీరు ఇప్పటికీ హర్షవల్లి, అరసవిల్లి అంటుంటారు. ఇంద్రప్రతిష్ఠ, దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు సూర్యనారాయణమూర్తిని. ప్రతిష్ఠించి ఇప్పటికీ కూడా మహానుభావుడు ఏమిటంటే చిన్న కత్తి పట్టుకుని ఉంటాడు సూర్యుడు. సూర్యకఠారి అని అక్కడ ఉంటుంది. అదే వెంకటాచలంలో వెంకటరమణుడు పట్టుకుంటాడు సూర్యకఠారి. చిన్న కత్తి కూడా పట్టుకుని ఉంటాడు. ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ఆయనకి అర్చకత్వం ఎవరు చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తే నిర్ణయం చేశారు. శ్రీముఖలింగం దగ్గర అర్చన చేసేటటువంటి కుటుంబాలలో సోదరుల కల్లోకి వెళ్ళి మీరిద్దరూ వచ్చి హర్షవల్లిలో నాకు అర్చకత్వం చేయండి అన్నారు.